నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు వృత్తి ధర్మం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక అడవిలో ఎలుగుబంటి వైద్యం చేస్తూ ఉండేది. ఒకరోజు ఒక కాకి ఎలుగుబంటి దగ్గరకు వచ్చి, ఎలుగుమామ, మృగరాజుకు నిన్నటి నుంచి అనారోగ్యంగా ఉంది, నిన్ను వెంటనే రమ్మని చెప్పింది అంది. అప్పటికే ఏనుగు, నక్క, జింక, కోతి, నెమలి, బాతు, తాబేలు, ఉడత వైద్యం కోసం వరుసలో నిల్చున్నాయి. నేను వస్తాలే, నువ్వు వెళ్ళు అంది ఎలుగుబంటి. లేదు లేదు, నిన్ను వెంటనే వెంట పెట్టుకుని రమ్మంది సింహం అంది కాకి. ఎలుగుబంటి ఒక్క క్షణం ఆలోచించింది. చూశావా, ఎన్ని వరుసలో నిల్చునున్నాయో, వాటిని చూశాక వస్తాను, నువ్వు వెళ్ళు అంటూ కాకిని పంపించేసింది ఎలుగుబంటి. అన్నింటికీ వైద్యం చేశాక అప్పుడు అది మృగరాజు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడా వచ్చేది, నీకు ఎంత పొగరు అని గర్జించింది సింహం. క్షమించండి ప్రభు, వెంటనే వచ్చేదాన్నే, కానీ అప్పటికే నా వైద్యం కోసం ఉదయమనగా వచ్చి ఎదురు చూస్తున్న జంతువులు ఉన్నాయి. అందులో కోతి, తాబేలుకు అత్యవసరంగా వైద్యం అందించాల్సి వచ్చింది. లేకుంటే పాపం వాటికి ప్రాణాపాయం తప్పదు. అందుకే కాస్త ఆలస్యమైంది అని నచ్చ చెప్పాలని చూసింది ఎలుగుబంటి. మరి నాది ప్రాణం కాదా అని మళ్ళీ గర్జించింది సింహం. మృగరాజా, కాకి మాటల్లోనే మీ ఆరోగ్య పరిస్థితి ఏంటో ఒక అంచనాకు వచ్చాను. అత్యవసరమైతే మీరు పక్క అడవి నుంచి కూడా వైద్యుడిని పిలిపించుకోగలరు. కానీ నా మీద నమ్మకంతో ఎంతో దూరం నుంచి వచ్చిన సామాన్య జీవులకు నేను న్యాయం చేయక తప్పదు. ఇక మీరు పని ఒత్తిడి వల్ల కాస్త నలతకు గురయ్యారంతే. పెద్దగా కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీరు కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అది మీ కళ్ళలో నాకు తెలిసిపోయింది అంటూ తల వంచుకుంది ఎలుగుబంటి. సింహం కాసేపు ఆలోచించి, శబాష్, వైద్యుడిగా నీ వృత్తి ధర్మం నువ్వు నెరవేర్చావు అంటూ ఎలుగుబంటిని అభినందించి కానుకలిచ్చి పంపించింది. సమాప్తం.